మా ఆదివాసీ గ్రామంలో ఈ యొక్క బుడ్బావే పండుగనైతే ప్రతి ఇంటింటికి వెళ్ళి జరపబోతున్నాం. అండ్ వాళ్ళు వేసుకున్నది గజ్జెలు అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు చూపెట్టబోతున్నాను బుడ్బావే. అండ్ బుడ్బావే పండుగని ఆదివాసీ గోండు ప్రజలు ఏ విధంగా జరపబోతున్నారో మీకు చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ మనోళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క బుడ్బావే కురై అనేది ఆడడం అనేది ఉంటుంది. అండ్ ఏ విధంగా ఆడబోతున్నారో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ అక్కడ మీకు కనబడుతుంది కదా, దాన్ని రేల పుంగరుగా పిలుస్తాము. సో బుడ్బావే పండగ ఆదివాసీ గ్రామాల్లో ఏ విధంగా జరుపుతారో అది మీకు చూపెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఈ యొక్క పండగ వాతావరణం ఆదివాసీ గ్రామాల్లో ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా చూసేయండి. అండ్ మీరు చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కట్టుకున్నారు చూసాను. అండ్ మొట్టమొదటిసారిగా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దేవునికి ప్రత్యేకంగా మొదటగా ఈ యొక్క తంగేడు పూలను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పటేల్ ఇంటి వద్ద నుంచి ఈ యొక్క పండుగ అనేది ప్రారంభమవుతుంది. అండ్ మీరు చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు చూడొచ్చు. ఈ విధంగా మీరు సెంటర్లో వాళ్ళు ఏదైతే మోస్తున్నారో దాంట్లో చూసినట్లయితే మిడిల్లో మనము కప్పనైతే కట్టడం జరిగింది. ఈ యొక్క కప్ప ఈ యొక్క లాస్ట్ వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ మనోళ్ళు చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు ఇటు. ఇది ఆదివాసీ గోండు గ్రామాల్లో జరిపేటటువంటి బుడ్బావే పండుగ. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ అక్కడ మనకు గజ్జెల సౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి వినడానికి కొంచెం సౌండ్ అనేది కరెక్ట్గా వినబడతలేదు. ఆదివాసీ గ్రామాల్లో ఏ విధంగా ఈ యొక్క బుడ్బావే పండుగనైతే చిన్న చిన్న పిల్లలు అలాగే ప్రతి ఒక్కరు కలిసి సరదాగా బుడ్బావే కురై అంటూ ఆడుతూ ఈ యొక్క పండుగనైతే చాలా ఉత్సాహంగా ఆదివాసీ గ్రామాల్లో జరుపుతారనేసి చెప్పొచ్చు. అండ్ ఇంటింటా తిరుగుడు అనేది ఉంటుంది. ఇంటింటికి వెళ్ళి మనకు తంగేడు పువ్వు కనబడుతుంది కదా, ఆ తంగేడు పువ్వును ఇంటింటికి వెళ్ళి గుమ్మం వద్దకు పెట్టేసి కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి. అది కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. తంగేడు పువ్వులను ఏ విధంగా పెట్టేసి మీరు చూస్తున్నట్లయితే స్టార్ట్ అయింది. గజ్జెల సౌండ్ ఎక్కువ ఉండేసరికి సరిగ్గా వినబడతలేదు. అండ్ ఈ విధంగా మొదటగా ఈ యొక్క కప్పను అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా చెప్దామంటే అసలు సౌండ్ వినబడతలేదబ్బా. ఆడికి వెళ్ళి ఏదన్నా మీకు చెప్దామనుకుంటే ఆ గజ్జెల సౌండ్ ఎక్కువ వస్తుంది. ఆగుతలేరు చిన్నోళ్ళంతా కలిసి. అండ్ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు ఈ యొక్క గజ్జెలను అయితే కట్టుకొని అయితే వచ్చారు. అండ్ మీరు చూడొచ్చు ఏ విధంగా ఈ యొక్క బుడ్బావే పండుగని ఆదివాసీ గ్రామాల్లో నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ మీరు చూస్తున్నట్లయితే మా ఆదివాసీ గ్రామంలో ఈ యొక్క బుడ్బావే పండుగనైతే ప్రతి ఇంటింటికి వెళ్ళి జరపబోతున్నాం. అండ్ మన వాళ్ళు ఆగుతలేరు. ఏదైనా రికార్డ్ చేద్దామంటే కూడా సరిగా వినబడతలేదు. అండ్ అక్కడ మిడిల్లో ఏదైతే రోకలి కనబడుతుందో ఆ రోకలిలో ఆ కప్పనైతే కట్టడం జరిగింది. అండ్ ఆ కప్పని లాస్ట్లో ఈ యొక్క పండగ ముగిసిన తర్వాత చివరిసారిగా బావిలో ఆ యొక్క కప్పను నీటిలో మేమైతే వదిలిపెడతాము. అది
వర్షాలు ఎటు నుంచి వస్తాయి అనేది కూడా ఆ యొక్క కప్పను బట్టి ఆ యొక్క పండుగ అనేది ఉంటుంది. అండ్ మీరు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో సౌండ్స్ మొత్తం సౌండ్సే చూస్తుర్రా, మొత్తం సౌండ్స్ ఏం వినబడతలేదు. సో ఫైనల్లీ ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క బుడ్బావే పండుగనైతే జరుపుతున్నాము. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఏదన్నా మాట్లాడదామంటే కూడా మనకు సరిగా వినబడతలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఏదన్నా మీకు చూపెట్టి చెప్పాలంటే కూడా సరిగా వినబడతలేదు కాబట్టి సో అది చెప్పలేకపోతున్నాను. అండ్ అక్కడ మన కప్ప అక్కడ మనకు రోకాలి కనబడుతుంది కదా, సో వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో కొంచెం దూరం వెళ్ళారు. సో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇటు నుంచి వెళ్దాం, షార్ట్ కట్ ఇట్లా ఉంటాయి. సో అక్కడ వాళ్ళు ఏదైతే మోస్తున్నారో సో అక్కడ ఆ రోకలి సెంటర్ పాయింట్లో, సో మిడిల్ పాయింట్లో కప్పనైతే కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ పండగ అనేది ఆదివాసీ గ్రామాల్లో కొనసాగుతుంది. సో దీన్ని బుడ్బావై పండగగా పిలుస్తాము. దీన్ని మే నెల దగ్గరలో ఈ యొక్క అమావాస్య రోజు గోండు భాషలో ఆవుస్ సందర్భంగా ఈ యొక్క బుడ్బావై పండుగనైతే నిర్వహిస్తాము. అండ్ మీరు చూడొచ్చు అక్కడ కప్ప. సో ఈ విధంగా ఈ యొక్క పండగ అనేది కొనసాగుతుంది. సో ఇది తంగేడు పువ్వు, మా గోండు భాషలో రేల పువ్వుగా పిలుస్తాము. ఈ యొక్క రేల పువ్వును ప్రతి ఇంటింటి గుమ్మానికి అయితే వేస్తామన్నమాట ఈ పండగ సందర్భంగా. అండ్ మనోళ్ళు మీరు చూస్తున్నట్లయితే సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క గజ్జెలను కట్టుకొని ఇంటింటి నుంచి అయితే వచ్చారు. సో చాలా ఉత్సాహంతో జరిపేటటువంటి పండగ. అండ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మనము ఇవాళ విలేజ్ మొత్తం తిరిగి కంప్లీట్ చేయాలి కాబట్టి సో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క బుడ్బావై కురై అయితే ఆదివాసీ గ్రామాల్లో ఆడుతున్నారనేసి చెప్పొచ్చు. అండ్ మన వాళ్ళు ఏమంటున్నారో అది వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సరే వినండి. చూసారా? సో మీరు చూస్తున్నట్లయితే ఇంటింటి నుంచి ఈ యొక్క సిగ్నయ్యర్ అంటారు, ఆ సిగ్నయ్యర్ తోటి ఈ యొక్క కప్పనైతే స్నానం చేపిస్తారు. అండ్ మీరు చూడొచ్చు ఇంటింటికైతే వెళ్తున్నాము. సో తిరుగుతున్నాము. సో మొత్తానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కవర్ చేయాలి కాబట్టి సో ప్రతి ఇంటికి అయితే వెళ్తున్నాము. అండ్ మీరు చూడొచ్చు సో చిన్న చిన్న పిల్లలు ఈ యొక్క బుడ్బావై పండుగనైతే చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు. సో ప్రతిదీ ఆదివాసీ గ్రామాల్లో జరిపేటటువంటి ప్రతి పండగ చాలా 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 బాగుంటాయి. ప్రతి ఒక్కటి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ప్రస్తుతం అయితే ఇంటింటే మనం తిరుగుతున్నాము. సో అటు మనకు మొత్తం ఫారెస్ట్ ఏరియాలో మన విలేజ్ వచ్చేసి సో లోపల ఉంటుంది. సో ఫారెస్ట్ లోపల చాలా దట్టమైన అడవి. అటు మీరు చూస్తున్నట్లయితే చాలా దట్టమైన అడవి. సో అడవి మధ్యలో మన ఊరైతే ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ఆగేసారు. అటు మనకు ఎడ్లు ఉన్నాయి కాబట్టి చూసినరా ఆగుతలేవు. సో వీళ్ళ చప్పుడు అట్లా ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క బుడ్బావై పండుగనైతే ఆదివాసీ గ్రామాల్లో జరుపుతున్నాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ మనకు వాళ్ళు వేసుకున్నది గజ్జెలు అన్నట్టు.
సో ఈ యొక్క గజ్జెలను తొడుక్కొని ఈ యొక్క గజ్జెలను వేసుకొని మనోళ్ళైతే ఈ యొక్క బుడుబావై కురై అనే పండుగనైతే జరుపుతున్నారు. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఒకడు బుడ్డోడు, సో చూసిర్రా, తీసుకొచ్చిండు ఇంటి నుంచి, కనబడుతుందా, ఎటో వెళ్తుండు చూసుకుంటా. అండ్ మీరు చూడొచ్చు. సో ఏ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క బుడ్డుబావై పండుగనైతే జరుపుతున్నాము. అండ్ ఇంకా అక్కడొక్కడు చీకటి అయితే అవుతుంది. అండ్ అప్పుడు మనకు వెలుతురు చూడొచ్చు. అండ్ ప్రజెంట్ వెలుతురు చూస్తున్నట్లయితే చీకటి అయితే అవుతుంది. సో కొన్ని ఇంకా ఒక 5-6 హౌజెస్ ఉన్నాయి కాబట్టి 4-5 ఇళ్లలో తిరిగిన తర్వాత ఆ యొక్క కప్పను నీటిలో వదులుతామన్నమాట. అండ్ అది కూడా ఎలా ఉండబోతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన బుడుబావై పండుగ అయితే ఇంటింటి వద్ద పూర్తయింది. సో ఏదైతే మీకు రోకలి మధ్య కప్ప అనేది కట్టుంది కాబట్టి సో దాన్ని బావిలోకి వదిలేయాలి. సో బావిలోకి వెళ్ళి దాన్ని వదిలిన తర్వాత ఆ యొక్క కప్ప అనేది ఏ వైపు అయితే వెళ్తుందో సో ఆ వైపు నుంచి ఆ యొక్క 2026వ సంవత్సరంలో ఆ వైపు నుంచి వర్షాలు కురుస్తాయనేసి అదైతే మనకు సూచనను ఇస్తుంది. సో ప్రస్తుతం మనమైతే ఈ యొక్క బుడుబావై పండుగను ముగించుకొని బావి వద్దకైతే వెళ్తున్నాము. సో ప్రతి ఒక్కటి ఆదివాసులు జరుపుకునేటటువంటి ప్రతి పండుగ ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి వీడియోను చూసేటందుకు నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో అది ఏ వైపు వెళ్తుందో మీరు చూడండి. అండ్ ఇంటింటి వద్ద నుంచి ₹10 అట్లా జమ అయినటువంటి డబ్బును ఎవరైతే ఇప్పటి వరకు చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఈ యొక్క బుడుబావై కురై ఆడారు సో ప్రతి ఒక్కరికి తినేటందుకు ఈ యొక్క బిస్కెట్లు కానివ్వండి సో ప్రతి ఒక్కటి కొన్ని తీసుకొచ్చి పంచడం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క పండుగను నిర్వహిస్తారని చెప్పొచ్చు. మనమైతే ఆ బావి వద్దకు చేరుకున్నాము. అండ్ మీకు అప్పుడు చెప్పాను కదా, సో మిడిల్లో మనకు కప్ప కట్టేసి ఉంది. సో ప్రతి ఇంటింటి వద్ద తిప్పుతూ స్నానం అయితే చేయించినాం కప్పకు. అండ్ ఇప్పుడు వదలబోతున్నాము. సో బావిలో వదిలిన తర్వాత ఏ వైపు అయితే కప్ప వెళ్తుందో సో ఆ వైపు నుంచి ఈ సంవత్సరంలో వర్షాలు కురుస్తాయి అనేసి కప్ప అయితే మనకు సూచిస్తుంది. సో దీన్ని బట్టి గట్టిగా నమ్ముతారన్నమాట ఆదివాసులు. అండ్ చూడొచ్చు ఆల్మోస్ట్ బావిలో వదలబోతున్నాము. ఒక్క నిమిషం ఆగా. సో మీరు చూస్తుంటే ఇది చాలా లోతైన బావి. అండ్ ఇక్కడ అక్కడ మొత్తం బావి, లైట్ సరిగా లేదు ఇక్కడ. సో చూడాలి కాబట్టి లైటింగ్ సరిగా లేవు, కనిపిస్తలేదు. ఇక్కడనే సంతో ఈయన్ని వదిలేసాయి. అటు పోతుందా ఏటొస్తుందా చూద్దాం. వేస్తున్నాం. ఇక్కడ కప్పు ఉంది. సో ఫైనల్లీ వేసేస్తున్నాం. సో ఒక్కసారి మంచిగా చూడండి, అక్కడ పడ్డది. సో ఎటు
వైపు నుంచి ఎటు అయితే ఆ కప్ప అనేది ఎటు వెళ్తుందో అటు నుంచి వర్షాలు కురుస్తాయి అనేసి ఆదివాసుల యొక్క గట్టి నమ్మకం. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇటు అయితే వస్తుంది, మనం ఎటు నుంచి అయితే వేసాము, సో అటే సైడ్ వస్తుంది. సో కరెక్ట్లీ మిడిల్ పాయింట్లో వేసేసినాం. అండ్ ఎక్కడుందబ్బా, ఎడిపోయిందిరా, లోపలికి మునిగిందా? ఆడ ఆడ చూస్తుంది, చూసినరా అక్కడక్కడ, అది ఎటువైపు వెళ్తుందో చూడాలి మనం. సో ఇది బుడ్బావై పండగ ప్రత్యేకతగా చెప్పొచ్చు. సో అండ్ ఇటైతే మనకు పాక్కుంటా వచ్చేసింది. సో దీన్ని బట్టి ఇటు మనం మిడిల్లో వేసినప్పుడు ఈ సైడ్ వచ్చింది కాబట్టి ఆ వర్షాలు ఈ సైడ్ నుంచి పడతాయి అనేసి ఆదివాసుల యొక్క గట్టి నమ్మకం. అండ్ ఈ విధంగా ఆదివాసీ గోండు ప్రజల్లో ఈ యొక్క బుడ్బావై పండుగ అనేది ప్రతి ఏటా నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ ఈ తర్వాత ఇంటికి వెళ్ళి చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఉంటాయి. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క కప్పనైతే బావిలో వదిలేసాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే కప్పను బావిలో వదిలేసిన తర్వాత ఇంటింటి వద్ద నుంచి రూపాయి 10 రూపాయలు అట్లా జమ చేసినటువంటి డబ్బుతోటి ఎవరైతే అప్పటి వరకు ఎవరైతే అప్పటి నుంచి ఈ యొక్క బుడ్బావై ఆడారు, సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క బిస్కెట్లను పంచుకోవడం అనేది ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నట్లయితే మన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ క్యూ కట్టారు. అప్పటి నుంచి దునికారు కదా, సో బుడ్బావై, సో ప్రతి ఒక్కరు క్యూ కట్టారు. అండ్ మన వాళ్ళు అయితే బిస్కెట్ ప్యాకెట్లను విప్పుతున్నారు. సో ఈ యొక్క బిస్కెట్లను తిన్న తర్వాత ఎవరింటికి వారైతే వెళ్ళడం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క బుడ్బావై పండుగను ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పొచ్చు. తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్లో వచ్చేటటువంటి ప్రతి వీడియోను మనసారా చూస్తూ ప్రతి ఒక్కటి ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.